ఇక ఏమిటి పంచసూత్రం మీద మీ పరిశీలన ఏమిటి? అంటే మామూలు సినిమా వాళ్ళు కాబట్టి కొన్ని పేర్లు బాగా పెడతారు సార్. పంచసూత్రం, షణ్ముఖ వ్యూహం, ఏమైపోయిందా షణ్ముఖ వ్యూహం? అదే షణ్ముఖ వ్యూహం అంటే ప్రతి నియోజకవర్గంలో ఏదైతే 500 మందికి 10 లక్షల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ఇవ్వటం. సో దాన్ని అంటే ఒక సంవత్సరం 500 మంది, ఇంకో సంవత్సరం 500 మంది, అది ఎత్తుకుపోయింది. 18 నెలల్లో ఒకరికి ₹1 ఇవ్వాలి. పంచసూత్ర, సన్ముఖ వ్యూహం, జన సైనికుడు, వీర మహిళ, ఇలా పేర్లు భలే ఉంటాయి. నేను నిన్న ఒకటి సోషల్ మీడియాలో చూసా, మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పెట్టారు. కాబోయే జన సైనికుడికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు, కాబోయే జన సైనికుడికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పెట్టారు. మొన్న మధ్య ఇంకోటి చూసాను సార్, అంటే అది చెప్పకూడదు కానీ జన సైనికుడికి శోభన్ దినోత్సవ శుభాకాంక్షలు హెడ్డింగ్ పెట్టారు. నిజంగా సార్, నేను అబద్ధం చెప్పట్లేదు, నేను ఆ రెండు నేను చదివాను కాబట్టి చెప్తున్నా. అంటే వెరైటీగా వాళ్ళు ఎట్లా ఉంటాయి. రెండోది సరే పంచసూత్రం అన్నారు కదా, పర్లేదు మీరు ఎవరైనా కమిటీలు వేసుకోవచ్చు కాదంటలా. కానీ పంచసూత్రాలు ఏం చేస్తావు, జనసేన కమిటీలు వేసి జనసేన బాగా బలోపేతం చేసి టీడీపీకి బాగా బలంగా ఊడిగం చేయటం పాయింట్ నెంబర్ 1 పంచసూత్రంలో ఒకటి. రెండోది 15 ఏళ్ళు వాళ్ళు తన్నినా దండించుకోవాలి, కొట్టినా కొట్టించుకోవాలి, చంపినా చంపించుకోవాలి, ఇది నెంబర్ 2. గిల్లినా గెలుచుకోవాలన్నది ఇదే చెప్తాడు సార్. పంచసూత్రాలు బాగా కమిటీలు వేస్తాడు, వేసి మీరు బలంగా ఇది చేయాలి, ఊడిగం చేయటం ఒకటి. రెండోది ఏమో తన్నినా దండించుకోవాలి. మూడోది 15 ఏళ్ళు మహిళలను వాళ్ళు ప్రైవేట్ వీడియోలు తీసినా మీరు మాత్రం నోరు ఎక్కడా మెదపద్దు. 4 15 ఏళ్ళు లోకేష్ నాయకత్వాన్ని సమర్థించాలి. కోట వినోద్ చూసారు, టీడీపీ వాళ్ళు మహిళలు ప్రైవేట్ వీడియోలు తీసినా, మీ వీర మహిళల ప్రైవేట్ వీడియోలు తీసినా, వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేసినా, ఏం చేసినా మీరు 15 ఏళ్ళు ఊడిగం చేయాలనేది. ఇంకోటి ఏంటి, 15 ఏళ్ళు లోకేష్ నాయకత్వాన్ని బలపరచాలి. ఇప్పుడు అందుకనే జేజేలు కొడుతున్నాడు ఆల్రెడీ. ఇంకోటి లాస్ట్ 5 వచ్చి తల్లిని తిట్టినా మనం మాత్రం పదవుల కోసం వాళ్ళంటే ఉండాలి, లేకపోతే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేది 5వ సూత్రం. ఈ పంచసూత్రాలు ఇప్పుడు చెబుతాడు వాళ్ళందరికీ, అంతకుమించి ఉంటుంది. రైట్.